మంచి పని చేసి చూడు ఏమైందో తీసుకెళ్ళమన్నారు ఎవరు మీకు డ్రైవింగ్ కూడా వచ్చా కొంచెం 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 కొంచెమా ఎవరండి రౌడీలు ఎందుకు మీ వెంట పడుతున్నారు కాకపోతే ఏంటంటే బాబు వచ్చేస్తున్నారమ్మా వచ్చేస్తున్నారు మొత్తం పోతే ఇంట్లో ఏ ఛార్జ్ కూడా లేదు చూసుకోండి చూసుకోండి చేస్తారు ఇదా అది అబ్బాయి తీసుకో ఏదైనా బట్ట తీసుకుని గట్టిగా ముడే వాడి కారులోకి మామిడికి కొట్టినావు ఎప్పుడైనా అర్థమైంది దగ్గరకు వచ్చారు తిన్నాక స్వర్ణాన్ని పేరు మర్చిపోవాలి మీరు బాగా నడిపారు అనుకోండి ఊరు వచ్చేసింది కదా ఇక్కడ నుంచి నేను నడపరా అదే ఊరు వస్తుంది కదా భయపడి అలసిపోయి ఉంటారు పెళ్లి కావాల్సిన పిల్లను పెట్టుకొని నాతో ఒక్క ముక్క కూడా చెప్పకుండా ఆ ఊళ్ళో ఉన్న గుడికి వెళ్లాల్సిన అవసరమే ఉంది. అమ్మా నువ్వేనా అడిగింది తీసుకెళ్ళమని? బామ్మగారు అన్నారండి చెప్పేసిపోదామని. బుచ్చిరాజు గారే నేనున్నా కదా అట్లా పోయి ఇట్లా అంటే అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అన్నారు. సారీ అండి, మీరంటే చూసినారా అల్లుడని ఏమనలేకపోయినారు. వేరెవరైనా అయి ఉంటే తిట్టేవారు. మీరుండగా మేము టెన్షన్ పడితే మీరు తట్టుకోలేరని. నాది ఒక చిన్న డౌట్, ఇదంతా ఆలోచించుకొని వచ్చావా లేదా ఇక్కడికి వచ్చాక ఆలోచించావా? అంత ఆలోచించే టైం ఎక్కడుంది, అప్పటికప్పుడే ఏదో. డిఎస్పీ గారు ఏం చేయలేరు నాన్న, వాళ్ళు అసలు దొంగలే కాదు. ఇదంతా ఖచ్చితంగా మధుసూదన్ రావే చేశాడనిపిస్తుంది. నీకు ఇష్టమని రొయ్యల్ పెప్పుడు బిర్యానీ చేశారు, వాళ్ళే కుదిరింది తెలుసా? విను వదిన, అసలు ఇవాళ ఏమైందో తెలుసా? పెద్దదిర కార్ ఎలా నడిపిందంటే లెఫ్ట్ తిప్పేసింది, రైట్ తిప్పేసింది, గాల్లో నీకు ఇష్టమని చేపల పులుసు కూడా చేశారు. లేకపోతే మేమేమైపోయేవాళ్ళం నీకు తెలుసా? అదే వదిన, మీకు ఇష్టమని కోడి పులావ్ చేశాను. వస్తానమ్మా. శ్రావణి, అమ్మా
అన్నయ్యని వద్దని లోపల పిలిచిరా. అలాగే అమ్మా. వినోదిన ఏమండి, అత్తయ్య గారు ఇచ్చిన గొలుసు స్వర్ణకి ఇవ్వాలనుకుంటున్నాను. పెళ్ళైన కొత్తలోనే ఇవ్వాల్సింది, కానీ వాడు మీతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడేమో, కానీ మంచి అమ్మాయినే చేసుకున్నాడండి. సరే, అసలు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నడుపుతూ నేర్చేసుకున్నా. అట్లా నేర్చుకుంటూ నేర్పేసినాం. ఇది తరతరాలుగా మన ఇంటి పెద్ద కోడలికి వెళ్తుంది. ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇస్తున్నా. చూసావా అత్తగారిని ఎలా ముట్లేసిందా? అత్తగారినే కాదు, అందరిని బుట్లు వేసేస్తుంది. పెట్టుకొచ్చాడమ్మా, ఈమె చాలా బాగుంటుంది. వాళ్ళందరూ చాలా మంచోళ్ళే. ఇంకా ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదే. ఓ అయితే మొత్తం చెప్పేస్తావా ఇంకా? స్వర్ణ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు పూర్తిగా అట్లా అయ్యి చూపిస్తాం. అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంకా నేర్పించవే. నీకు వచ్చిన వంటలు గింట్లు అన్ని ఫాస్ట్గా నేర్పించవే. ఫాస్ట్ గానా? తరతరాలుగా వస్తున్న జ్ఞానం ఎన్నో ఏళ్ల సాధన. మాట్లాడుకున్నావా? వంటంటే మంట ముందు నుంచి చేసే దీక్ష. కళ్ళు మండాలి, చేతులు కాలాలి, రక్తం చిందాలి. అసలు రక్తాన్ని ఎప్పుడన్నా చూసావా నువ్వు? అది మరి అప్పుడు వస్తాయి గుమ్మడికాయ వడియాలు, వంకాయ కూరలు, వేపుళ్ళు, తప్పడాలు. అంతుందా? సర్లే, కనీసం నీలో ఒక్కొంటైనా నేర్పించు. నాలా కాదే, నీలాగే నీ లెవెల్కి తగ్గట్టు ఏదో ఒకటి నేర్పిస్తాలే. థ్యాంక్స్. ఇది కూడా నేర్చేసుకుంటా. సరే దానికి ఇంకా టైం ఉంది కానీ ముందు తీసుకో. రే, ఆ తోటి చివర ఎమ్మిల్లు. ఎవరు రేడియో ఇంత రాత్రి పూట? భయపడుతున్నావారా? ఒక అమ్మాయిని చంపేదానికి ఇంతమంది కావాలనా? నేను ఒక్కడిని చాలదా? గమనురా, ఈ పొద్దు ఎట్లయినా పని అయిపోవాలా, లేదంటే కరోనా సంగతి నీకు తెలియదు. రే, ఆడనే ఉన్నారైతే రండ్రా. రే పండ్రా, నిదానంగా ఇంట్లో పోదాం. రే తనేరా తక్కువ. ఇంకో దూరానికి చూస్తా. ఝాన్సీ, ఝాన్సీ అట్లా పిలుస్తున్నాడు ఏంది ఎత్తుకుపోకుండా? ఈడేసేగలితే ఝాన్సీనే కాదంట. మరి ఝాన్సీ అయితే ఈడిపోతాడంట. రే మాట్లాడి వచ్చే మరి చూడండి. రే మాట్లాడు. ఝాన్సీ, నువ్వు ఝాన్సీయా కాదా చెప్పు. మళ్ళా వచ్చినావా? ఎవడ్రా నువ్వు? ఆఖరిసారిగా అడుగుతున్నా, నువ్వు ఝాన్సీయా కాదా? నువ్వు అను, వదిలేసి వెళ్ళిపోతా, లేదంటే అనవసరంగా వేసేయాల్సి వస్తుంది.